हिमालय यात्रादर्शिनी बद्रीनाथ। श्लोकं बहुनि शान्ति तीर्थानि दिवि भौमो रसायिष बद्रीशं दृश्యం తీర్థానన భూతం న భవిష్యతి. స్కంద పురాణంలోని శ్లోకానికి అర్థం పరమార్థం ఏమిటంటే స్వర్గ మధ్య పాతాళములందు ఎన్నో పుణ్యక్షేత్రములున్నవి, కానీ ఈ బద్రీనాథ్ తీర్థము వంటిది ఈ భూమిపై దివిపై లేదు, ఇక ముందు ఉండదు. నందప్రయాగ నుండి సరస్వతి గంగా నదుల పర్యంతము ముక్తిని భక్తిని ఇచ్చు ఈ బద్రీ క్షేత్రం ఉంది. ఈ మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ధర్మార్థ కామ మోక్షములనిచ్చేదను. 4 పురుషార్థములను భక్తులకు కలుగచేయును. ఈ కలియుగమున కలికి కాలమైన ఈ యుగమున ఈ బద్రీ వనక్షేత్ర దర్శనము పొందిన వారు ధన్యులు. ఇక్కడ విష్ణు ధ్యానములో నిమగ్నమైన బ్రహ్మాది దేవతలు ఉంటారు. గంధమాదన బద్రీ క్షేత్రము, నరనారాయణ ఆశ్రమము, వరహాశిల, కుబేరశిల, నారదశిల, గరుడశిల, మార్కండేయశిల అను అనేక తీర్థములు కలవు. దగ్గరలోనే ఉన్న తప్తకుండు అనే పేరుతో పిలువబడే అగ్నితీర్థము ఉంది. అక్కడి నుంచి ప్రవహించే నీరు బద్రీలో పడుతుంది. ఈ బద్రీనాథుని మనసులో స్మరించిన వానికి ఘోరమైన తపస్సు చేసిన ఫలితము కలుగుతుంది. దర్శించి తరించిన వారికి భూమిని అంతటిని దానం చేసిన ఫలితము కలుగుతుంది. ఈ పుణ్య ప్రదేశాన దేవతలు నిరంతరము దర్శించు క్షేత్రమున బంగారము వెండి దానము చేసిన కొన్ని వేల జన్మల వరకు దరిద్ర ఇది బాధలు ఉండవు. 3 యోచనముల వెడల్పు 12 యోచనముల పొడవు కలిగి పాపులను క్షమించి అష్టైశ్వర్యములను కలిగించే క్షేత్రమున వస్త్రములు, భోజనము, దానము చేసిన వారికి 1000 అశ్వమేధముల ఫలము కలుగుతుంది. ఈ బద్రీ క్షేత్రము 4 విధములుగా ప్రసిద్ధి చెంది ఉంది. 1 స్థూలమైనది, 2 సూక్ష్మమైనది, 3 అత్యంత సూక్ష్మమైనది, 4 శుద్ధమైనది. నందప్రయాగ నుండి గరుడ గంగ వరకు స్థూలమనియు, గరుడ గంగ నుండి విష్ణుప్రయాగ వరకు సూక్ష్మమనియు, అక్కడ నుండి కుబేరశిల వరకు అతి సూక్ష్మ బదిరి అనియు, కుబేరశిల నుండి సరస్వతి నది వరకు శుద్ధ బదిరి అని పిలుస్తారు. ఈ క్షేత్రమున మరొక వరం లక్ష్మీదేవి సప్తహసములతో వండిన నైవేద్యమును నారాయణుడు భుజించును. అట్టి నైవేద్యమును చేతులతో తాకినచో సమస్త దోషములు పాపములు పోమును. ఇక్కడికి దగ్గరలోనే బ్రహ్మశిరస్సు పడిన బ్రహ్మ కపాల తీర్థము కలదు. ఇక్కడ పితృలకు పిండ ప్రదానములు చేసిన పితృల రుణమును తీర్చుకుని వారు అవుతారు. నైవేద్య మహిమ. ఈ నైవేద్య మహిమను శివుడు కార్తికేయునితో చెప్పాను. ఈ మహాప్రసాదాన్ని దేవతలు, నారదాది మునులు సేవిస్తారు. శ్రీ లక్ష్మీదేవి స్వయంగా తయారు చేసిన దాన్ని స్వామి భుజిస్తారు. మరణం తప్ప వేరే ప్రాయశ్చితం లేని పాపము కూడా ఈ ప్రసాద స్వీకారం ద్వారా తొలుగును. ఈ ప్రసాదాన్ని తిరస్కరించిన వారు సర్వధర్మముల నుండి వెలివేయబడ్డ చండాలుని కంటే తక్కువని వారు. భగవంతుని నైవేద్యము తీసుకున్న వారు అన్ని లోకముల్లోనూ బ్రహ్మస్వరూపులగుదురు. ఈ బద్రీ నారాయణుల పుణ్య కథ. స్కంద పురాణంలో బద్రీ క్షేత్రమునకు 4 పేర్లు. కృతాయుగంలో మృక్తిపద, త్రేతాయుగంలో యోగశుద్ధి, ద్వాపరయుగంలో విశాల, కలియుగంలో బద్రీ ఆశ్రమం. సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవునికి 10 మంది కుమారులు కలిగిన వారు మరీచి, ఆత్రి, అంగిరసుడు, పులస్యుడు, పులవుడు, కృతువు, భృగువు, దక్షుడు, భరద్వాజుడు, నారదుడు. దక్షుడు మనువు కుమార్తె అయిన పశుతిని వివాహమాడిన. ఆమెకు 16 మంది కుమార్తెలు కలిగారు. వారిలో 13వ కుమార్తెకు నరనారాయణులు జన్మించారు. వారి ఇరువురు ప్రసూతిని శ్రద్ధతో పూజిస్తారు. అందుకు తల్లి కొడుకులను మెచ్చుకొని ఏమి వరం కావాలో కోరుకోనేమని. అందుకు వారిద్దరూ తపస్సు చేసుకోవటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరారు. ఇచ్చిన మాట కోసం ప్రసూతి అంగీకరించను. 2 కుమారులు నైమిషారణ్యమునకు వెళ్ళి ఘోర తపస్సు చేయడం ప్రారంభించినారు. అప్పుడే ప్రహ్లాదుడు తీర్థయాత్రలు చేయుచు ఆ ప్రదేశానికి వచ్చాడు. వారిద్దరిని చూసి రాక్షస బుద్ధితో తపస్సు చేస్తున్నారని అపోహతో యుద్ధానికి దిగుతాడు. 1000 సంవత్సరముల వరకు ఆ యుద్ధం సాగుతుంది. ఎవరు పరిచయం పొందరు. ప్రహ్లాదుని భగవంతుని ధ్యానించగా అసలు విషయం తెలుస్తుంది. అప్పుడు వారిని క్షమించమని వేడుకుంటాడు. ఆ తర్వాత నరనారాయణులు ఇద్దరూ ఆ ప్రదేశము మంచిది కాదని తలచి బద్రీ ఆశ్రమం చేరి ఘోర తపస్సు చేస్తారు.
ఇంద్రుడు వారి తపస్సుకు ఛేదించి అప్సరస్సులను పంపిస్తాడు. అప్సరస్సులు అందరూ విహానులుగా మారుతారు. దేవతలందరూ దేవదేవుని ప్రార్థిస్తారు. నరనారాయణుడు తపస్సు యొక్క పరమార్థం తెలుపమని వేడుకుంటారు. ఈ బద్రీ వనంలోనే సాక్షాత్తు ఈ నరనారాయణుల రూపంలో తపస్సు చేసినట్టు దేవతలకు తెలవిస్తారు. సేవించు అదృష్టం మాకు మానవులకు ఈ భూమి ఉన్నంత వరకు మనగా కలియుగంలో నా అసలు రూపమును దర్శించలేడు. నారద క్షేత్రంలోని నా దివ్య విగ్రహమును తెచ్చి బద్రీ వనమును ప్రతిష్ఠించమని సెలవిచ్చాను. నారద పురాణమునందు 67వ అధ్యాయంలో 39 శ్లోకంలో నారద క్షేత్రం నుంచి విగ్రహాన్ని బయటకు తీయుట వర్ణించబడింది. అలాగే స్కంద పురాణంలో 23వ శ్లోకంలో కూడా తెలుపబడింది. ద్వాపర యుగంలో బ్రహ్మాది దేవతలు నారద క్షేత్రం నుంచి విగ్రహమును తీయించి బద్రీలో ప్రతిష్ఠించారు. విశ్వకర్మ దేవాలయాన్ని నిర్మిస్తాడు. నారదముని ఆలయానికి ప్రధాన అర్చకుడుగా ఉంటారు. బద్రీ అనగా రేగు చెట్టు అని అర్థం. ఈ రేగు చెట్టు లక్ష్మీదేవికి నివాస స్థలమగుటచే ఆ భగవంతునకు కూడా ప్రియమైనది. ఆ నీడలోనే శ్రీ మహావిష్ణువు తపస్సులో నిమగ్నమయ్యి ఉన్నారు. అందువలనని ఈ క్షేత్రమునకు బద్రీ క్షేత్రం అని పేరు. ఈ క్షేత్రానికి నారదుడు అర్చకుడుగా ఉండటం వల్ల నారద క్షేత్రం అని కూడా అంటారు. ఇప్పటి దేవాలయము 16వ శతాబ్దంలో వరదరాజాచార్యుల గద్వాల రాజుచే నిర్మించబడి ఈ విషయాన్ని ప్రయాగలోని రఘునాథ స్వామి దేవాలయమునందున శిలాశాసనం ద్వారా ధృవపరచవచ్చును. పురాతన మందిరము శిథిలమైపోతే రామానుజాచార్యులు బద్రీనాథుని విగ్రహాన్ని తప్తగుండు వద్ద ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ఇప్పుడున్న దేవాలయాన్ని గద్వాల రాజు కట్టించారు. ఆ రాజు నిర్మించిన తర్వాత ఇందూరు రాణి అహల్యాబాయి దేవాలయంపై బంగారపు కలశాన్ని తయారు చేయించి ఇచ్చారు. బద్రీనాథ్ స్వామి విగ్రహం నాభి వద్ద గుండ్రని ఆకారంలో ఎరుపు రంగుతో కూడిన గంధపు బొట్టు, 2 తొడలపై చిన్న తిలకపు బొట్టుతో నాభి పైకి భాగమున విశాల వక్షమునందు శ్రీవత్స భక్తుల చనముతో మనోహర కారిణి యొగు మెరిసే కంఠాహారంతో పద్మము వంటి మొహంతో స్వామి దర్శనమిచ్చును. ముఖానికి 2 వైపులా వేలాడుచున్న వెంట్రుకలు చూసి ఆ కైలాసనాథుడా అనిపించక మానదు. ఒక్కసారి భద్రకాళి అని కూడా అనిపించదు. అలా ఎవరి ఇష్టదైవాన్ని వారు ఆ బద్రీనాథుని విగ్రహంతో చూసుకొనవచ్చు. నారద విగ్రహం బాలబ్రహ్మచారి నారద విగ్రహం బద్రీనాథుని నామభాగంలో కలదు. మార్గశిర మాసంలో దేవాలయము మూసివేసినప్పుడు ఆ దేవఋషి నారదుడే స్వయంగా స్వామి సేవ చేసి పూజిస్తారు. ఇక్కడ స్వామికి పూజ చేయుటకు బ్రహ్మచారులు మాత్రమే అర్హులు. 2300 అడుగుల ఎత్తుగల ఈ అభ్యుత ఉత్తంగ పర్వత శిఖరాల మధ్యన ఉన్న ఈ ఆలయంలో స్వామిని పూజించే అధికారం వైశాఖ మాసం నుండి కార్తీక మాసం వరకు మానవులకు, మార్గశిరము నుండి వైశాఖం వరకు నారదునికి కలదని శాస్త్రములు చెబుతున్నాయి. నారాయణ విగ్రహం నారదునికి ఎడమ వైపున శంఖచక్ర గద పద్మములతో చతుర్భుజములతో శ్యామవర్ణముతో పద్మాసనము చేసి తపోస్థితిలో ఉన్న నారాయణ విగ్రహం ఉంది. స్వామి కుడి భాగాన శ్రీదేవి ముఖమున, భూదేవి ఎడమ వైపున లీలావతి తొడపై ఊర్వశులను చూడవచ్చును. నరుని విగ్రహం నరనారాయణుల విగ్రహాలు ఒకే రాతిపై కలవు. ప్రపంచ కళ్యాణం కోసం తపస్సు చేయి నరుని విగ్రహం. కుబేర విగ్రహం బద్రీనాథుని కుడి భాగమున చెవులకు కొండలములు ధరించినారు. విశాలమైన నగుమోహం కలవాడు. దేవతల కోశాధ్యక్షుడైన కుబేరుని విగ్రహం కలదు. చరణ పాదుకలు ఇక్కడే సుదర్శన చక్రం నుండి వెండి హక్కులతో కప్పబడి ఉంటుంది. స్వర్ణ పాదుకల సింహాసనంలో ఉద్ధవుని విగ్రహమునకు ఎదురుగా చరణ పాదుకలు ఉంటాయి. గరుడ విగ్రహం బద్రీనాథుని దక్షిణ భాగంలో చేతులు జోడించుకొని నిలబడ్డ గరుడ విగ్రహాన్ని చూడవచ్చు. ఉద్ధవ విగ్రహం శ్రీకృష్ణుడు వైకుంఠం వెళ్ళుటకు ముందు తన నవరత్న ఖచ్చిత బంగార పాదుకలను పరమపుత్రుడైన ఉద్ధవునికిచ్చి బద్రీనాథంలో తపస్సు చేయమని చెబుతారు స్వామి. ఇక్కడున్న ఈయనే బద్రీనాథుని ఉత్సవమూర్తి. ద్వారములు మూసివేసినప్పుడు పాండవే
పండకేశ్వరము వెళ్ళి పూజ చేస్తాడు. అఖండ జ్యోతి. బద్రీనాథుని ఎడమ వైపున సంవత్సరం పొడవున ఆరని దివ్య జ్యోతి కలదు. ద్వారములు మూసివేసినప్పుడు ఆ జ్యోతిని అలాగే ఉంచి మూయుదురు. మంచుతో సర్వం కప్పబడినను ఎన్నో రోజుల తర్వాత ద్వారములు తెరిచినప్పుడు కూడా ఆ అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. ఆ మహత్యాన్ని తనివి తీరా దర్శించి తరించేందుకు ఆ రోజున వేలాది మంది యాత్రికులు వస్తారు. సముద్ర మట్టానికి 10,000 అడుగున ఎత్తున ఉన్న ఈ బద్రికాశ్రమం నందు ఊర్వశి యొక్క సిద్ధపీఠము, భైరవి చక్రము, నారద క్షేత్రములు ఉన్నవి. లక్ష్మీదేవి దేవాలయం. ఇక్కడ తల్లి తపస్థితిలో ఉంటుంది. స్వామికి ప్రసాదము తయారు చేయుటకు ఉండును. ఇంకా బద్రీనాథుని వాహనశాలలో వెండితో తయారు చేసిన చతుర్భుజ విగ్రహం కలదు. భవిష్య బద్రీ మహత్యం. జ్యోతిర్మఠమునకు 6 కోసముల దూరంలో ధవళ నది ఒడ్డున భవిష్య బద్రీ క్షేత్రము కలదు. ఇక్కడే అగస్త్య ముని తపస్సు చేసింది. ఆ ముని తపస్సుకు మెచ్చి ఘోర కలికాలంలో ఇప్పటి బద్రీ క్షేత్రం పాపులైన ప్రజలకు కనబడదు. ఇదే బద్రీగా చలామణి అగునని వరం ఇచ్చారు స్వామి. తప్తకుండము. సంవత్సరంలో 6 మాసములు మంచుతో కప్పబడి ఉండే ఈ బద్రీనాథుని ఆలయానికి దగ్గరలోని అలకానందను అనుకొని ఉంది. ఇక్కడి నీటి ఉష్ణోగ్రత 125 డిగ్రీలు. నీరు పొగలు కక్కుతూ ఉంటుంది. ఇక్కడ పితృతర్పణం చేయాలి. బ్రహ్మ కపాలశిల. అలకానంద నదీ తీరంలో 120 మీటర్ల దూరంలో ఉంటుంది. బ్రహ్మ శిరస్సులలో ఒకదానిని శివుడు తెగవేయగా దాని నివారణకి బ్రహ్మహత్య పాతకం నుండి నాకెలా విముక్తి అని విష్ణువుని ప్రార్థించగా సర్వతీర్థములు తిరిగి రమ్మని విష్ణువు చెప్పాను. శివుడు సర్వతీర్థములు సేవించి శివకు ఈ భద్రిక ఆశ్రమమునకు వచ్చాను. అక్కడ చేతికి అంటి ఉన్న బ్రహ్మశిరస్సు నెలపడెను. దానితో తమకు బ్రహ్మహత్య పాతకము వీడినందువల్ల బ్రహ్మతల తన చేతి నుండి విడివడిందని శివుడి కైలాసానికి వెళ్ళాను. అంతటి పవిత్ర ప్రదేశం. పితృలకు ఇచ్చటనే శ్రాద్ధములు పెట్టాలి. అలకానంద తీరంలో తర్పణములు విడవచ్చు. ఈ బ్రహ్మ కపాలమునందు పితృల పేరుతో పిండ ప్రదానములు చేసి తర్పణములు వదిలిన వారికి గయా లాంటి పుణ్యక్షేత్రాల్లో పిండపానం చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ చేసిన పిండ ప్రదానం కోట్ల రెట్లు ఎక్కువ పుణ్యఫలం ఇస్తుంది. భద్రికాశ్రమంలో పితృలు నిద్రించుటకు బ్రహ్మ కపాలమునంతటి సర్వోత్తమ తీర్థం మరొకటి లేదని శివుడి స్కందునికి బ్రహ్మ కపాల మహాత్మ్యంలో ప్రత్యేకించి వివరిస్తారు. వ్యాస గణేశ గుహలు. ఇక్కడ దగ్గరలోనే కేశవ ప్రయాగ ఉంది. ఇక్కడే సరస్వతి అలకానందల సంగమ స్థానం. మహాభారత రచన జరిగింది ఈ గుహలోని. వ్యాసుడు చెప్తుంటే గణేశుడు గంటం ఎత్తకుండా రాసింది ఇక్కడే. ఆలయం నుండి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గుహలో నారదుడు, శుక్రుడు, భృగు మహర్షి, ముచుకందుడు లాంటి మహాత్ములు ఎందరో ఇక్కడే గుహలలోనే తపస్సు చేశారు. శ్రీ శంకరాచార్యుల వారు కూడా నివసించిన ఈ గుహలు సరస్వతి నదీ తీరాన ఉన్నాయి. మాతామూర్తి ఆలయం. సరస్వతి నది అవతల ఉంది. ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది మాతామూర్తి ఆలయం. గౌడపాదశిల. శంకరాచార్యులు సిద్ధాంత సూత్రాలు ఉపదేశించిన ప్రదేశం. అలకా నది అవతల వైపు ఉంది ఈ గౌడపాదశిల. మానాదేవి. దీనే మణిభద్రపురమని కూడా అంటారు. కన్యాకుమారి దక్షిణపు కోన అయితే ఉత్తర కోన ఈ మాన. ఇక్కడి నుంచే మానస సరోవరం వెళ్ళాలి. కానీ అక్కడికి వెళ్ళుట అసాధ్యం. మానవులు వెళ్ళలేనిది. వసుధార. బద్రీ నుంచి 10 కిలోమీటర్ల దూరం 230 అడుగుల నుంచి పడే అభ్యుత జలపాతం ఇక్కడ ఉంది. ఇక్కడికి రావటం కష్టం. మంచులో కప్పబడి ఉన్న నేలపై నడవాలి. శివుని జటాజూటం నుండి గంగా భూమికి దిగి 2 పాయలు. ఒకటి గోముఖం నుంచి, రెండవ పాయి ఎక్కడి నుంచి వెలువడిందని స్థల పురాణం చెబుతుంది. ఈ 2 దేవప్రయాగ కలుస్తాయి. ఈ అభ్యుత శోభయమానము గౌగు ఈ జలపాతం పైకెక్కి కూడా స్నానం చేయవచ్చు. ద్రోణగిరి. దీన్నే సంజీవిని పర్వతం అని కూడా అంటారు. రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు మోక్షరథితే హనుమంతుడు సంజీవిని తెచ్చింది ఇక్కడి నుంచి. ఇప్పటికీ ఇక్కడ సంజీవిని చెట్లు ఉన్నాయని నమ్మకం. ఈ ద్రోణగిరిపై అనేక మూలికలు ఉన్నాయి. ఎంతోమంది ఆయుర్వేద వైద్యులు ఇక్కడ అన్వేషణ సాగిస్తారు. లక్ష్మీవనం. లక్ష్మీదేవి చెలికత్తెలతో విహరించు వనం. మనమింతవరకు చూడని అనేక పుష్పములు ఇక్కడ చూడవచ్చు. మనాదేవి విగ్రహం గుడి.
వసుధారకు పోవు మార్గమున ఉంది. చంద్రతీర్థము చిన్న కొలను చూడ చక్కగా ఉంటుంది. లక్ష్మీదేవి వనమునకు 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. చంద్రతీర్థమునకు దగ్గరలో సూర్య చంద్ర కుడులు పక్కపక్కనే ఉన్నాయి. స్వర్గారోహణ పర్వతం పాండవులు చివరి యాత్ర స్వర్గారోహణ ప్రారంభంలో ఈ పర్వతం సంజీవిని పర్వతం తర్వాత ఉంటుంది. దీన్ని నీచ్యన పర్వతం అంటారు. అలకాపురి బద్రీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అలకాపురిలోనే వేకువజామున లక్ష్మీదేవి ముందు దేవకన్యలు వీణావరవంతో నాట్యం చేస్తారని ప్రతీతి. ఇక్కడ ఆ సమయంలో మృదు మీడ సంగీతం వినిపిస్తుంది. గజ్జెల చప్పుడికి రకరకాల భాష్యాలు చెప్తారు. కర్ణప్రయాగ నందప్రయాగ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. పంచప్రయాగాల్లో ఒకటైన ఇక్కడే కర్ణుడు తపస్సు చేసింది. అందుకే ఈ పేరు వచ్చింది. ఇక్కడ నుంచి అల్మోరా, నైనిటాల్ చేరి అక్కడి నుంచి కైలాస యాత్ర చేరవచ్చు. ఇక్కడికి దగ్గరలో 6 కిలోమీటర్ల సియోలి సిటీ ఉంది. అక్కడి నుంచి అది బద్రీ ఉంది. అక్కడ పురాతన దేవాలయం ఉంది. ఈ గుడికి 4 వైపులా అనేక దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ నుంచి బద్రీ 126 కిలోమీటర్లు. అల్మోరా పర్వత శిఖరాల మధ్యన ఉన్న పట్టణం. గోడాము స్టేషన్ నుంచి రోడ్డు ఉంది. సముద్ర మట్టానికి 1650 మీటర్ల ఎత్తున ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు నేపాల్ రాజ్యంలో భాగంగా ఉండేది. ఇక్కడ నుంచి నైనిటాల్ 68 కిలోమీటర్లు. ఈ అల్మోరాకి దగ్గరలో 5 కిలోమీటర్ల దూరంలో కాశీనాథ్ ఆలయం ఉంది. ప్రకృతి తన సమస్త అందాలను పరిచిందా అన్న అభ్యుదయలోకం చూడవచ్చు. ఇక్కడ నుంచి కిలోమీటర్ దూరంలో కేసరదేవి ఆలయం ఉంది. అల్మోరా బస్టాండ్ దగ్గరకు బ్రైటాస్ కార్నర్కి వెళ్ళి సూర్యోదయ సూర్యాస్తమయం లాంటి కమనీయ దృశ్యాలను చూడండి. నైనిటాల్ కాట్ గోదాం స్టేషన్ నుండి 35 కిలోమీటర్ల రోడ్డు మార్గం కూడా ఉంది. మీరు రోడ్డు మార్గం ద్వారా